ఈ రాజ్యం ప్రశ్నించే గొంతులను జైల్లో పెడతా ఉంది, కేసులు పెడతా ఉంది, హింసకు గురి చేస్తూ ఉంది. అంటే ఏలేటోడు ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా భూస్వాములు ధనవంతులే కదా ఈ రాజ్యాన్ని ఏలేది. పేదడు ముఖ్యమంత్రి కాలేడు కదా, ఎమ్మెల్యే మినిస్టర్లు కాలేరు కానీ అహంకారంతో ప్రభుత్వాలు ఈ రాజ్యం విర్రవీగుతూ ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే చెప్తుంది, కార్మికులు యావత్ బీద ప్రజలు ఎప్పుడైతే రాజ్యాన్ని ఏల్తారో అప్పుడే ఈ చట్టాలను ధనవంతులకు వర్తించకుండా భూ కబ్జాదారుల నుండి భూమిని ప్రజలకు పంచే విధంగా ఉండాలే రాజ్యం. కానీ ఒక భూస్వామికి, కోటీశ్వరకు, ఒక యాక్టర్కు మరి ప్రభుత్వ భూమిని కట్టబెట్టే విధానాన్ని విడనాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది.